పెళ్లి కావాల్సిన పిల్లగాడు సరదాగా సోషల్ మీడియా చూస్తుంటే ఓ యువతి పరిచయమైంది. ఆ అమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నారు. ఇంకేముంది, ఇద్దరి మధ్య మాటలు ప్రవాహంలా మారాయి. యువతి తీయని మాటలకు అబ్బాయి ఫ్లాట్ అయిపోయాడు. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. యువతికి కష్టం వచ్చినప్పుడల్లా అబ్బాయి గారినే సాయం అడిగింది. సార్ కూడా లేదనకుండా డబ్బులు పంపాడు. చివరికి అసలు విషయం తెలిసి కెవ్వుమన్నాడు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంతం అనే వ్యక్తి బంగారు దుకాణదారుడు. ఫిబ్రవరిలో సెల్ ఫోన్లో యూట్యూబ్ చూస్తుండగా కృష్ణవేణి అనే డీపీ కనిపించింది. వరుడు కావాలని సంప్రదించడానికి ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. లక్ష్మీకాంతం ఆ నెంబర్కు ఫోన్ చేస్తే రూపావత్ శ్రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. కృష్ణవేణి ఉందని తెలిపాడు. ఆమె కూడా లైన్లోకొచ్చింది. తాను కూడా సూర్యాపేటలో బంగారం వ్యాపారం చేస్తానని, తనకు ఎవరూ లేరని చెప్పింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఇకపై ఆస్తులను చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ కృష్ణవేణి లక్ష్మీకాంతంకు చెప్పింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అలా ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు కృష్ణవేణి లక్ష్మీకాంతంకు ఫోన్ సంభాషణలు సాగాయి. అవసరాల రీత్యా కృష్ణవేణికి లక్ష్మీకాంతం విడతల వారీగా 8 లక్షల రూపాయలిచ్చాడు. ఓ రోజు వీడియో కాల్లో మాట్లాడమని కోరేసరికి కృష్ణవేణి అంగీకరించలేదు. దీంతో లక్ష్మీకాంతానికి అనుమానం వచ్చింది. అదేంటని అడిగితే మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండని ఎదురు సమాధానం వచ్చింది. మోసపోయానని గ్రహించిన లక్ష్మీకాంతం అక్టోబర్ 25న ఆదిలాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. గణేష్ యొక్క ఫ్రెండ్ అయిన మాలోత్ మాంజీ, అతడికి కొద్ది మిమిక్రీ వస్తుంది. అతడు ఆ కృష్ణవేణి అనే ఒక మహిళ మాట్లాడినట్టు ఈ లక్ష్మీకాంత్ని మాట్లాడడం జరిగింది. నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టు మాయమాటలు చెప్పి ఈ లక్ష్మీకాంత్ని నమ్మించడంతో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు దశల వారీగా దాదాపు 8 lakhs రూపీస్ వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఎవ్రీ టైం ఏదో ఒక రీజన్ చెప్పి వలతో తీయటి మాటలు మాట్లాడుతూ అమ్మాయి మాట్లాడినట్టు నటిస్తూ మిమిక్రీతో ఇతన్ని రియల్గా ఆమె అమ్మాయి మాట్లాడుతుందని చెప్పి నమ్మించి ఇతని దగ్గర నుంచి 8 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకోవడం జరిగింది. లాస్ట్కు ఇతను డౌట్ వచ్చి వీడియో కాల్ చేసే అమ్మాయిని చూస్తా కదా అంటే వాళ్ళు దాటేసుడు స్టార్ట్ చేసారు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఇతను రెస్పాండ్ ఇవ్వకపోవడం చేయడంతో మోసపోవడం జరిగింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సూర్యాపేట జిల్లా రామచంద్రాపురం తండా మాలోతు మంజీ కృష్ణవేణిలా మాట్లాడినట్లు గుర్తించారు. ఇతనికి బూక్యా గణేష్, రూపావత్ శ్రావణ్ కుమార్ సహకరించారని తేల్చారు. ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు 3 సెల్ ఫోన్లు, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మఠంపల్లి విలేజ్ రామచంద్రపురం ఒక తండాలో వీళ్ళు 3 పర్సన్స్, బుక్యా గణేష్, మాలోత్ మంజీ, రూపావత్ శ్రవణ్ కుమార్, ముగ్గురు మొగోళ్ళే. వీళ్ళంతా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. వీరు ముగ్గురు ఒక పథకం ప్రకారం అన్నోన్ పర్సన్స్ను చీట్ చేయాలి, మెట్రిమోనీ సైట్ పెట్టి మంచి అమ్మాయిలు ఫోటోలు పెట్టి వాళ్ళకు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నమ్మించేలా ఆకర్షణీయంగా ఫొటోస్ పెట్టి వారితో ఈ మిమిక్రీతో అమ్మాయిలు మహిళలు మాట్లాడినట్టు మాట్లాడిస్తూ నా దగ్గర 5-6 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకు ఎవరు లేరు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే నా ఆస్తులు కూడా మీకే ఇస్తాం, మనం ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందారని చెప్పి నమ్మించడంతో ఇతడు నిజమే ఆస్తి కూడా వస్తుంది, అమ్మాయి కూడా వస్తుంది అని చెప్పి ఆశపడి అతనికి పెద్ద ఎత్తున 8 లక్షల రూపాయల వరకు పంపి మోసపోవడం జరిగింది. ఒక్క లక్ష్మీకాంతమే కాదు, పెళ్లై పిల్లా పాపలతో ఆనందంగా సాగుతోన్న ఎన్నో కుటుంబాల్లో సైబర్ క్రైమ్ మోసగాళ్లు చిచ్చు పెడుతున్నారు. అప్పనంగా డబ్బులు దోచేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.